థ్యాంక్ యూ శర్మ గారు. ఎందుకంటే మీరు గుర్తుంది లేదు మా వైష్ణవి ఫంక్షన్ అప్పుడు యాంకరింగ్ చేశారు కదా అని చాలామంది మనం అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటే మనం అందరినీ హ్యాపీగా ఉంచలేమన్న మాట చెప్పారనమాట. అప్పుడు ఏం చెప్పారంటే ఎవరిది వాళ్ళకి మనం సపరేట్గా మంచిగా చేయాలి, మేము అందరూ మీకు ఏకలవ సిస్టమ్ అండి ఇప్పుడు నిజం. ఎందుకంటే మీకు నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే అప్పుడు మేము కొన్ని సమస్యలతో మేము ఎక్కడికైనా మీరు అన్నారు కదా ఎక్కడికైనా ఈ రాజకీయాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అని అన్నారు కదా. సో ఏంటంటే మనం వాటిని ఎక్కడికైనా కామన్ ఇంకేండి. సో మీరు అప్పుడు చెప్పింది నాకు ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటన్నది అన్ని ఆడ ఉండాలి ఆడ ఉండాలి అన్నిటిలో ఉండాలి కదండి. అలా చేసుకుంటా కూడా ముందుకెళ్ళాం. ముఖ్యంగా మీరు ఎప్పుడూ కూడా నా భవిష్యత్తు అని అంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదని, ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేదని అన్నదాన్ని మీరు ఇప్పుడు ఖండిస్తూ ఉంటారు అన్నమాట. ఏమంటారంటే అలా అనకూడదు, భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇంకా పైకి రావాలి, ఇంకా ముందుకు ఇప్పుడు ఉన్నదానికన్నా బాగా బతకాలి, ఇంకా బాగా జరగాలని కోరుకోవాలి. కానీ ఇలాగ నా భవిష్యత్తు అని మనం అన్న మాటలు వాడకూడదని ఇలాంటి కొన్ని చాలా రకాలుగా మేము ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నామండి. అందులో హరికృష్ణలో కూడా ముఖ్యంగా మనం మీరు వెళ్ళిన ఆ పొజిషన్కి ఎప్పుడూ రావాలి, మీరు ఇంకా లక్కీగా ఇంటే వచ్చారు. ఇంకా దాన్ని ఇంకా మీరు మీ వల్ల ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే అవుతుంది కూడా డెఫినెట్గా మీకున్న సర్కిల్ని బట్టి మీకున్న నెట్వర్క్ని బట్టి కూడా ఇంకా అవుతుంది, ఇంకా మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాం బాబాజీ. హరికృష్ణ బాబాజీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలాసార్లు హరిబోల్ అని చాలా 100 సార్లు వచ్చింది మీరు ఇంత చెప్తుంటే, కానీ మనం ఎక్కడలాగా మనం ఇక్కడ చేయలేము కదా హరిబోల్ అని మధ్య మధ్యలో. చాలా బాగా వచ్చింది రోజు, చాలా నిజంగా చాలా సంతోషం రోజు. రియల్లీ శ్రీరామ్ కూడా నాకు చాలా ఇష్టం అండి. శ్రీరామ్ అభిరామ్ కూడా చాలా ఇష్టం పిల్లలంటే. థ్యాంక్ యూ బ్రదర్. హరికృష్ణ ఎప్పుడు అభిమానం హరికృష్ణ నాకు అది ఎప్పుడు సెన్స్ చేస్తూనే ఉన్నాను. ఆ వీడియోస్ తీసి పంపించారు మన పార్టీకి, అవి మెమొరీ మీరు పంపించడం నిజంగా చాలా గొప్పవి. రోజు మీరు చేస్తున్న మా వంతు మా సాయం అంతే అండి, అంతేనేం కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఏ పని ఎక్కడన్నా అవసరం ఉంటే చేస్తామండి, అంత 10 దాంట్లో మనం అప్పుడు ఏదన్నా అక్కడ పర్టికులర్గా మనం అవసరం ఉందని ఈరోజు ఇంత షూట్ చేయడం కారణం అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ ఎమోషన్స్ ఎంత క్యాచ్ ఆ లైఫ్ టైం మనకి మెమరీస్ ఉంటాయి కదా మేడం. 10 మంది చేసేటప్పుడు మనకి పని చేయలేదండి లక్ష్మి గారు. ఎవరన్నా పని చేయలేదు మనం చేస్తాం అది అంతే. ఎన్ని టెక్నికల్ కదండి లైఫ్లో మనం బయట ఇంతవరకు వచ్చాను అంతే కదండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ మేము వస్తూ ఉంటారు డెఫినెట్గా మనం కలుద్దాం మరి. థ్యాంక్ యూ.